హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వే నుండి మనకు వచ్చేసి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి ఎనీ డిగ్రీ చేసిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. మీరు కనుక ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిపోతే మీకు పర్ హ్యాండ్కి పర్ మంత్ 50,000 వరకు శాలరీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి చెందిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి. ఇంకా ఎవరైనా మన అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆగస్ట్ మంత్ లాస్ట్ వీక్ నుండి స్టార్ట్ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి సివిల్, ఎస్ఐటి, ఆపరేటింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ కమర్షియల్ అని చెప్పేసి డిసిప్లిన్స్ ఇచ్చారు. అయితే మనకు వచ్చేసి జూనియర్ ఇంజనీర్, ట్రాక్ మెయింటైనర్ అని సివిల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఈఎస్టీఎం 3 అని చెప్పేసి ఎస్ఐటి డిసిప్లిన్లో ఉన్నాయి. ఆపరేటింగ్లో వచ్చేసి సెక్షన్ కంట్రోలర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంది. ఎలక్ట్రికల్లో వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్ ఇచ్చారు. మెకానికల్లో సీనియర్ సెక్షన్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్ ఇచ్చారు. కమర్షియల్ డిపార్ట్మెంట్లో వచ్చేసి కమర్షియల్ సూపర్వైజర్ అని చెప్పేసి మనకి వేకెన్సీస్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ పోస్ట్స్ అనేది ఇచ్చారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్లో మనకి జాబ్స్కి సంబంధించి వచ్చేసి టోటల్ 201 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో వచ్చేసి మనకి 105, ఓబీసీలో వచ్చేసి 10, ఎస్సీలో వచ్చేసి 40, ఎస్టీలో వచ్చేసి మనకి 19 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీసే ఉన్నాయి. ఇది అండ్ ఆల్సో మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి. ప్రతి క్యాండిడేట్, డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చెందిన వాళ్ళు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీరు కనుక సెలెక్ట్ అయిపోతే ఎంతవరకు శాలరీ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది అంటే ఫ్రెండ్స్, మీరు కనుక ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిపోతే మీకు గ్రూప్ సి క్యాడర్లో లెవెల్ 7 ప్రకారం సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అండ్ ఆల్సో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ మెకానికల్లో వచ్చేసి మీకు లెవెల్ 7 ప్రకారం 44,900 అంటే ఆల్మోస్ట్గా 45,000 వరకు శాలరీ వస్తుంది. ఒకవేళ మీరు ఈ డిసిప్లిన్స్కి జూనియర్ ఇంజనీర్ కానీ, జూనియర్ ఇంజనీర్ మెకానికల్లో కానీ, సెక్షన్ కంట్రోలర్, సెక్షన్ మాస్టర్ అని లెవెల్ 6 ప్రకారం శాలరీ అనేది 35,400 వస్తుంది. ఇంకా మీరు లెవెల్ 2కి కనుక అప్లై చేస్తే లెవెల్ 2 జాబ్స్కి మీకు 19,900 వరకు శాలరీ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మనకి లెవెల్ 7 వాటికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇంకా మీరు కిందికి వస్తే మీకు ఐటీఐ కానీ అట్లాంటి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి మినిమం 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 45 ఇయర్స్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ 50 ఇయర్స్ వరకు అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే మనకు వచ్చేసి 1180 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీగా ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అనేది మీకు లేదు. ఫ్రెండ్స్, అయితే మనకి జాబ్స్కి సంబంధించి 1180 రూపీస్ అనేది జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినా, ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా మీరు పే చేసిన తర్వాత మీకు రీఫండ్ అనేది వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకి పోస్ట్ల వారీగా ఎగ్జామినేషన్స్ అనేవి ఇచ్చారు. అయితే మనకి మీరు ఒకవేళ టెక్నీషియన్ 3 కానీ, మెకానికల్ డిపార్ట్మెంట్కి కానీ మీరు ఒకవేళ అప్లై చేసినట్లయితే మీకు వచ్చేసి 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో వచ్చేసి జనరల్ సైన్స్ నుండి 20 మార్క్స్, మ్యాథ్స్ నుండి 30, రీజనింగ్ నుండి 50 మార్క్స్ అనేది వస్తాయి. ఒకవేళ మీరు గనక ఈఎస్టీఎం కానీ, ఈఎస్టీఎం 3కి కానీ మీరు అప్లై చేసినట్లయితే దీనికి కూడా 100 మార్క్స్ కానీ, జనరల్ సైన్స్ నుండి 25, బేసిక్ మ్యాథమెటిక్స్ నుండి 25 క్వశ్చన్స్, రీజనింగ్ నుండి 30 క్వశ్చన్స్, టెక్నికల్ ఎబిలిటీ నుండి 20 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, మీరు కనుక ఒకవేళ ఇదేంటి అసిస్టెంట్ లోకో పైలట్కి కనుక మీరు అప్లై చేసినట్లయితే
జనరల్ సైన్స్ నుండి 15 క్వశ్చన్స్, బేసిక్ మ్యాథ్స్ నుండి 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుండి 25 క్వశ్చన్స్, టెక్నికల్ ఎబిలిటీ నుండి 40 క్వశ్చన్స్, మనకు టోటల్గా 100 క్వశ్చన్స్ వస్తాయి. మీరు కనుక ఒకవేళ ట్రాక్ మెయింటైనర్ జాబ్స్కి అప్లై చేసినట్లయితే బేసిక్ సైన్స్ నుండి 20, బేసిక్ మ్యాథ్స్ నుండి 30, జనరల్ అవేర్నెస్ నుండి 50, టోటల్గా వచ్చేసి మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మీరు కనుక ఒకవేళ జూనియర్ ఇంజనీర్కి అప్లై చేసినట్లయితే జనరల్ సైన్స్ నుండి 15, బేసిక్ మ్యాథ్స్ నుండి 25, జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ నుండి 35, టెక్నికల్ ఎబిలిటీ నుండి 30, టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు కనుక జూనియర్ ఇంజనీర్ ఆర్ సివిల్ డిపార్ట్మెంట్కి చేస్తే జనరల్ సైన్స్ నుండి 10, బేసిక్ మ్యాథ్స్ నుండి 20, రీజనింగ్ నుండి 20, టెక్నికల్ ఎబిలిటీ నుండి 50, టోటల్గా మీకు 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు కనుక ఏంటి కమర్షియల్ సూపర్వైజర్ అండ్ గూడ్స్ అండ్ మేనేజర్ ఎగ్జామ్స్కి కనుక ఒకవేళ మీరు అప్లై చేస్తే జనరల్ సైన్స్ నుండి 25, బేసిక్ మ్యాథ్స్ నుండి 35, జనరల్ అవేర్నెస్ నుండి 40, టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ, పర్మనెంట్గా గవర్నమెంట్ జాబ్గా సెటిల్ అయ్యేటటువంటి ఆపర్చునిటీ. అదేవిధంగా మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీసే ఉన్నాయి కాబట్టి దీన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి చెందిన ప్రతి క్యాండిడేట్ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో చూసేయండి. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మోటివేషన్గా ఉండి మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అందివ్వాలి అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ గైస్.